హలో, వెల్కమ్ టు వార్ రూమ్. మీరు చూస్తున్నారు 9+ న్యూస్. నా పేరు కరీం. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి వరుస కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని కష్టాలు ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తల వల్ల, శాసనసభ్యుల వల్ల, మరికొన్ని కష్టాలు సైద్ధాంతికంగా ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాల వల్ల. కొద్ది రోజుల క్రితం మనం చూసాం, రైల్వే కోడూరు, కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఒక యువతి అభియోగాలు మోపారు. ఆమె తనని లైంగికంగా వాడుకున్నారంటూ, తనను మోసం చేశారంటూ అనేక రకాల అభియోగాలు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మహిళకు చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయాలు ఇంకా కోర్టులో ఉండగానే ఈరోజు మరో తాజా అంశం, మేబీ ఇది ఆ మహిళకు సంబంధించి ఆ మహిళ రిలీజ్ చేసిన మరో వీడియో కావచ్చు. ఆ వీడియో హల్చల్ చేస్తోంది. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, సామాజిక వర్గంలో ఉన్న మహిళలను కించపరుస్తూ ఆయన మాట్లాడిన ఈ మాటలు ఆ సామాజిక వర్గంలో బాగా చర్చనీయాంశమవుతున్నాయి. వాళ్ళు కన్నెర చేశారు. ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్లో అరవ శ్రీధర్పై కేసు వేయగా కంప్లైంట్ కూడా వేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇంకా కాలేదని తెలుస్తోంది మనకున్న సమాచారాన్ని బట్టి చూస్తే. కాకపోతే ఎందుకు అరవ శ్రీధర్పై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, అరవ శ్రీధర్ ఎందుకు ఇన్ని ఆరోపణలకు ఇన్ని కేంద్రం అవుతున్నారు అన్న విషయం మనతో మాట్లాడబోతున్నారు. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఏకుల రాజేశ్వరి రెడ్డి మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈమె వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈమె మనతో మాట్లాడతారు. అలాగే ఈరోజు మంగళగిరిలో ఆయనపై కంప్లైంట్ ఇచ్చిన మౌలా బేగ్ ముస్లిం సమైక్య వేదిక ఉపాధ్యక్షులు మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. మొదటిగా రాజేశ్వరి గారు, మీరు చెప్పాలి, మీ జిల్లాలో మీరు చూస్తూ ఉన్నారు, కానీ అరవ శ్రీధర్ ఇన్ని రోజుల నుంచి ఆయనపై వస్తున్న అభియోగాల గురించి మీరేమంటారు? అభియోగాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాని పర్యవసానంగా ఈరోజు ఆయన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతారు. జనసేన నుంచి వచ్చిన ప్రెజర్ వల్ల, లేదా టీడీపీ నుంచి జనసేన ద్వారా శ్రీధర్ మీద వచ్చిన ప్రెజర్ కావచ్చు, దీనివల్ల ఆయన ఈరోజు తన విప్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకు ఆయన ఇటువంటి తత్వాలు మొదటి నుంచి అలానే ఉంటారు? మీరు ఆ జిల్లా సంబంధించిన నాయకురాలుగా మీరు ఆయన దగ్గరగా చూస్తూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది ఈ పరిణామాలు చూస్తూ ఉంటే? నాయనని మన ఫ్యామిలీ ఛానల్కు మీకు ధన్యవాదాలు. నాతో పాటు మాలా గారికి ఇంకా అందరికీ కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మేము రాజంపేట కాన్ఫరెన్స్ మాది, మాకు కోడూరు వేరే సార్. కానీ ఇది చాలా అరవ శ్రీధర్ చేసేది అని పవన్ కళ్యాణ్ గారు ఒక సవిత కమిటీని వేపించి 3 నెలల ముందు ఈ కమిటీలో ఏమి చెప్పకుండా దాన్ని నానబెట్టి అన్ని చేసి ఆ పాప ఎన్ని మొత్తుకుంటున్నా విన్నా, ఎన్ని చేసినా కూడా వాళ్ళు కనిపించుకుంటూ పోతా ఉంటే, కేవలం ఈరోజు ఒక చంద్రబాబు గారు నిన్న మాట్లాడినట్లయినా ఆ వీడియో బయటకు వచ్చిందని కేవలం ఆ వీడియో కోసమే విప్పు చేయించినారు. అంటే ఆయన చంద్రబాబు బాధపడతాడు అని చేయించినారు. ఇన్ని రోజులు ఆ పాపను రోడ్లో ఎక్కడికో ఏదో తీసుకోవాలని పోతే నాగశెట్టిని నాగేంద్రతో కొట్టించినారు, ఎవరెవరితో ఆ పాపని ఇప్పించినారు, ఫేక్ కేసులని పెట్టించినారు. ఆ పాప చంద్రబాబు నారావారపల్లి పోయి సంక్రాంతి ఉంటే సంక్రాంతి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అసలు చంద్రబాబు గారు ఏమి కానీ చెప్పలేదు, ఏమి మాట్లాడకుండా పంపించినారు. ఈ రోజు ఆ పాపను రోడ్లు ఎక్కించినారు. ఆ పాపది మరి ఆ పాప తప్పు అయితే ఒక ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం తప్పు, ఆ ఎమ్మెల్యేగా వ్యభిచారం చేయడం తప్పు, మైనార్టీ వాళ్ళని మాట్లాడడం ఇంకా తప్పు. అది చాలా ఖండిస్తున్నా. మైనార్టీ అంటే అదోగుండగా, మహిళలు అంటే అదోగుండగా, వాళ్ళు మనము అంతా ఒకటే అనుకోవాలా. ఈ రోజు జనసేన పార్టీ కేవలం చంద్రబాబు వాళ్ళిద్దరు వాళ్ళ ప్రయోజనాలకే కోసం కానీ ఏ మహిళ బలైపోయినా అంతే, ఎవరు రోడ్ల పాలైనా అంతే, ఏమీ లేదు. రాజేశ్వరి గారు ఒక్క నిమిషం. రాజేశ్వరి ఒక్క నిమిషం. బేగ్, మీరు ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మంగళగిరి పోలీస్ స్టేషన్లో అరవ శ్రీధర్పై మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఆయన ఏ తప్పు చేశారని మీరు కంప్లైంట్ ఇచ్చారు? ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరవ శ్రీధర్ గారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. భారతదేశంలో శ్రీమూర్తిని దేవతగా పూజిస్తారు. అలాంటి శ్రీమూర్తిని పట్టుకొని కులం బంగారంతో తుర్కవాలి దగ్గరికి వెళ్ళొచ్చు అని ఒక అసభ్యకరమైన మాటలతో ముస్లిం మహిళలనే కాదు, ఒక శ్రీమూర్తిని కించపరిచే విధంగా మాట్లాడినందుకే మేము ముస్లిం సమైక్య వేదిక తరపు నుండి కంప్లైంట్ ఇవ్వటం జరిగినది.
ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం. అలా కూడా ఎస్పీ గారి దగ్గర కూడా న్యాయం జరగకపోతే డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే మేము ప్రైవేట్ గా కేసు వేసి అతన్ని కోర్టుకి ఈడ్చి అతను ఏదైతే అసభ్య పదజాలతో ఒక మహిళను కించపరిచారో దానికి శిక్ష పడే విధంగా మేము ముందుకెళ్తామని చెబుతున్నాను. ఇప్పుడు శ్రీధర్పై అనేక కేసులు ఉన్నాయి. ఏ మహిళ ద్వారా ఈ వీడియో బయటికి లీక్ అయిందో అదే మహిళకు సంబంధించి కేసులు ఆయన ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఆయన విప్ పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆయన తన వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఇచ్చిన లెటర్లో కూడా చెప్పడం జరిగింది. మీరు ఈ కంప్లైంట్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ మీతో మొదటగా ఏం మాట్లాడారు? మీ ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగింది? ఎవరి సార్? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారని అడుగుతున్నాను. పోలీసులు మామూలుగా సాధారణంగానే రెస్పాండ్ అయ్యారు సార్. మేము వెళ్ళిన సమయంలో సిఐ గారు లేరు. పోలీసులు బాగానే రెస్పాండ్ అయ్యారు. బాగానే మనకు రిసీవ్ చేసుకొని కంప్లైంట్ని తీసుకున్నారు. తర్వాత ప్రెస్ వాళ్ళు వచ్చారు. ప్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీని మీద ముస్లిం సామాజిక వర్గాలు అంటే మీలాంటి అభ్యుదయ ఆలోచన విధానం ఉన్నవాళ్ళు సమైక్య వేదికలు అలాగే పోరాటం వేదికలు అనేక సమాఖ్యలు మనకు కనబడుతున్నాయి. మీరు మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళతో మీరు మాట్లాడేమని జరిగిందా? మీరు చెప్తున్నారు దీని మీద ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తాం, ఉద్యమాన్ని నిలబెడతాం, అరవ శ్రీధర్కి సంబంధించి ఏ స్థాయిలో అయినా సరే కొట్లాడతాం, కంప్లైంట్ ఇస్తాం, కోర్టుకు లాగుతామని చెప్తున్నారు. మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి? మీకు కేవలం ఆ మాటను తీసుకొని మీరు కేసులు కొట్లాడే అవకాశం ఉందా? అందుందని మీరు అనుకుంటారు లీగల్గా మీ స్టాండ్ ఏంటి? సార్, ఇది ఒక సామాజిక వర్గానికి జరిగినటువంటి కామెంట్గా తీసుకోకూడదు. ఇది భారత జాతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు దీని మీద దృష్టి సారించి ఇది సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేయాలి సార్. ఇలాంటిది సుమోటోగా తీసుకొని రిజిస్టర్ చేస్తేనే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయి. భారతదేశంలో శ్రీమూర్తిని దేవతగా కొలుస్తారు. అలాంటి భారతదేశంలో ఒక మహిళను ఏదో ఒక వేశ్యలాగా ఒక ఆడుకునే బొమ్మలాగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది కూడా ఒక సాధారణ వ్యక్తి మాట్లాడింది కాదు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి చౌకబారు మాట్లాడే వారికి ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇస్తున్నారో ఈ ప్రజలు ఎలా ఓట్లు వేస్తున్నారో మాకే అర్థం కాని పరిస్థితిగా ఉంది. సో మీ అభిప్రాయం ప్రకారం అరవ శ్రీధర్ గతంలో ఒకసారి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆయన కొంతకాలం బయటికి రావడం మానేశారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక నియమాలు ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, మీరు ప్రజాప్రతినిధులు అన్న తర్వాతని దాదాపుగా అనేక ఆరోపణలు మనం చూస్తున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేక చోట్ల మనం చూస్తున్నాం. అసలు ఇది కట్టుబాటు జరగాలంటే లేదు ఒక నిబంధనలకు కట్టుబడి ఉండాలంటే ప్రజాప్రతినిధులు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇది కేవలం కేసులు పెడితే పరిష్కారమయ్యే సమస్య సార్. ముందు అసలు వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడే ఆచితూచి వేయాలి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ముందు ఏం చేస్తారు, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా వచ్చారు వీళ్ళు అని చెప్పి చూసి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి. కానీ ఒక 100 కోట్లు ఖర్చు పెడతారు అనగానే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేస్తుంటే ఇలాంటి కార్యక్రమాలు ముందుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక దర్జాలాగా ఒక ఇదిలాగా ప్రవర్తిస్తున్నారు తప్పితే ప్రజలకు న్యాయం చేద్దాం, ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చుదాం, ప్రజలకు మేలు చేద్దామన్న ఉద్దేశం వాళ్ళకు ఎలాంటిది లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించుకునే విధంగానే చేస్తున్నారు. కానీ ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతారు. ఇలాంటి ప్రజాప్రతినిధులకి మళ్ళీ టికెట్లు ఇవ్వకుండా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని బర్తరఫ్ చేయాలని కోరుతున్నాం మేము. అసెంబ్లీకి రాకుండా. చాలా బాగుంది, మీరు చెప్తున్న వాదన చాలా బాగుంది. కానీ అటువంటి వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఈరోజు ఉందా? మీరు వేస్తారు అటువంటి వాళ్ళకి ఓట్లు? మీరు కూడా అటువంటి నాయకులకి వేస్తుంటారు. అటువంటి నిబద్ధత ఉన్న వాళ్ళకి, నిజాయితీ పరులకి మీరు చెప్పినట్టుగా 100 కోట్లు ఖర్చు పెట్టడం చేతకాని ఒక సామాన్యమైన ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉందా?
మేము పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్. ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు ప్రజాసేవ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ ప్రజాసేవ ప్రజల్లో ఉంటారు. ప్రజలకు ఏం అవసరం కావాలో వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. కానీ కొత్తగా జాయిన్ అవుతున్నాడు, ఒక నెల 2 నెలల్లో వాళ్ళకి టికెట్లు ఇచ్చేసేసి వాళ్ళకి అధికారాన్ని కట్టబెడుతున్నారు. వాళ్ళకేం తెలుసు అసలు ప్రజలకు ఏం కావాలో ఏం అవసరాలో వాళ్ళకేం తెలుస్తుంది? నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది సార్. నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, కానీ మన దగ్గర డబ్బులు లేదు. అందుకనే మనం ఇలా ఉన్నాం. అందుకనే ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే మేము గళం విప్పుతున్నాం. రైట్. మీరు ఒక చాలా ప్రధానమైన అంశాన్ని ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది కూడా ముస్లిం సంఘాలు అనేక జిల్లాల్లో కూడా కంప్లైంట్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్టుగా వార్తలు ఏర్పడుతున్నారు. మీతో కూడా మాట్లాడుతూ ఉండుంటారని నేను అనుకుంటున్నాను. రాజేశ్వరి గారు, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మీ మాటల్లో కొద్దిగా స్పష్టత కరువైంది. అందుకోసం మిమ్మల్ని ఒక్క నిమిషం వెయిట్ చేయాలని అడగడం జరిగింది. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు కడప జిల్లాలో రాయలసీమలో మహిళ అంటే ఎంతో గౌరవంగా చూస్తారు. మహిళల్ని ఒక మాట అనడానికి కానీ, మహిళలపై ఇంకేదైనా ఒక చెడు ప్రవర్తన చేయడానికి కానీ చాలా గట్టిగా నిరసిస్తారు, అది నాకు తెలుసు. కానీ అటువంటి ప్రాంతాల్లో, కడప లాంటి జిల్లాలో, రైల్వే కొడూరు లాంటి ప్రాంతాల్లో అరవ శ్రీధర్ అనే ఒక శాసనసభ్యుడు ఇలా ప్రవర్తించడం మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? సార్ చాలా అసలు చెప్పుకునే సిగ్గుచేటు. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేప్ కేసులు, చిన్నపిల్లల బాధ్యతల మీద కానీ పెద్ద పెద్ద జరుగుతున్నాయి, దాన్ని అరికట్టలేకపోయినారు. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ. ఇప్పుడు కోడూరు కూడా బంగా అయిపోయింది. మా కోడూరులో ఈయన తప్పు చేసింటే ఈయన ఒక ఎమ్మెల్యే అరవర్ శ్రీధర్ ఏమైపోయినట్టు ఆయన పద్ధతిలో ఉండాలి కదా. ఈయన తప్పు కరెక్ట్ ఉండాలి కదా. వీనాది తప్పు కాదు, వీనాది కరెక్ట్ ఉంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈయన ఆ ముస్లింస్ అమ్మాయి కాదు, ఇంకా చాలా మందిని వేధించినాడు. చాలా మందిని వేధించి ఇబ్బంది పెట్టినారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఎప్పుడైనా టికెట్ బుద్ధి రారా? పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన రావాలి. నేను ఎందుకు ఇచ్చిన టికెట్? ఈ రోజు కోడూరు ఏమైపోయింది? బహుజన్ ఆలోచన చేయాలా? ఆ మైనార్టీ అనే కాదు, మైనార్టీ వల్ల ఏమన్నా చిన్న మైనార్టీ వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకు అన్ని అన్ని ఉంటాయి కదా. వాళ్ళకు కూడా ఈ మాదిరి మాట్లాడినాడు, చేసినారు, వాళ్ళని చేసినారు. గట్టి కేసులు పెట్టి శిక్ష వేసి బయటికి రానికుండా పార్టీని సస్పెండ్ చేయాలని. ఎందుకంటే మహిళలు అంటే నేను ముందుంటాను, మహిళల కంటే దూరంగా ఉండాలనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు అన్నాడు, పక్క వీడియో కోసం ఈ రోజు అతని విప్పు సస్పెండ్ చేసినాడే, విప్పు తీసేసినాడు. ఎమ్మెల్యే తీసేసిన ఇంటి రోజు మేము కూడా పడింది. మొయిపోతున్న బుద్ధి వచ్చింది. ఇంకా ఏదో వాడు తెలిసింది. ఇక్కడ మనం చేసినాడని మేము అనుకున్నాను. ఈ రోజు తక్షణమే అతని పార్టీ నుంచి, ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మళ్ళా అసెంబ్లీకి రానియకూడదు. అసెంబ్లీకి అసలు రానిస్తే భగవద్గీత మీద ప్రభావం చేసి నేను చేస్తానన్నాడు, వ్యభిచారం చేస్తానన్నాడు. కోర్టులో అతన్ని సస్పెండ్ చేయాలి. అతని వెనక ఉన్నాడు రెడ్డి గారు, ఆయన కూడా తెలుసుకోవాలి. ఇక్కడ టికెట్ ఇప్పకుండా ఆయన కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరైతే ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, మళ్ళీ తిరిగి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇచ్చేదానికి చేస్తాము. ఇన్ని రోజులు ఆ పాపను కొట్టించిన సంపాదన ప్రయత్నించినారు. ఆ పాప ఏ విద్యాలు ఉన్నాయి సార్, ఇంకా బయటకి వస్తారు. ఇంకా ఆ పాప ఈరోజు చంద్రబాబు ఇప్పుడు సస్పెండ్ చేసినారే మైనార్టీ వాళ్ళని ఇవ్వలేదు. ఆ అమ్మాయికి అప్పచ్చలు చేసి బలవంతం చేసి ఆ అమ్మాయిని ఊరు లేనిలాగా దిక్కు లేనిలాగా ఓటు చేసినారే. ఏ అమ్మాయికైనా అమ్మాయి మంచి చేయడం ప్రజలకు తెలుస్తుంది. అమ్మాయి ఏంది చుట్టుపక్కల తెలుస్తుంది. నీకేంటి తెలుస్తుంది? చెరుపు చేసి ఆమె చేసిన నీకు తెలుస్తుంది. నువ్వు మనిషివే కాదు, నీకు జీవితంలో పెళ్లి కాకూడదు. నేను ఒక జీవితంలో పరిస్థితిలాగా కలిసి వేయాలి. రైట్, శిక్షించాలి ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా. సో మళ్ళీ మౌలా గారు, ఇప్పుడు ఒక కేసు పెట్టడం వల్ల లేదా ఒక కంప్లైంట్ చేయడం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది మీరు అనుకుంటున్నారా? మేబీ ఆయన మాట్లాడిన మాటలకి ఒక కంప్లైంట్ చేయడం ఒక దాంతోనే సరిపోతుందా? ఇప్పుడే రాజేశ్వరి గారు చెప్తున్నారు, ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలి, ఆయన బయటికి పిలవాలి, ఏ రాజకీయ పార్టీ కూడా అతనికి మళ్ళీ
పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని. ఒకవేళ పోటీ చేసే అవకాశం ఇచ్చినా సరే ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వేస్తారు ఓటు. సార్ బేగర్ పోటీ చేయడానికి ఎలా రూల్డ్ అవుతాడు సార్? అది చూస్తా ఎవరేస్తారు ఓట్లు? ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎవరు పెట్టుకుంటారు నియోజకవర్గంలో? రాయలసీమ అంటేనే రత్నాల సీమ. అలాంటి సీమలో అలాంటి చీడ పురుగు ఉన్నాడంటే ఎవరు వెల్కమ్ చెప్తారు చెప్పండి? మేము రైల్వే కోడూరులో మేము రాయలసీమ మొత్తం బస్సు యాత్ర చేసాం. విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ చైతన్యం కోసం మేము ఒక 35-40 రోజులు బస్సు యాత్ర చేసాం. రాయలసీమ జిల్లాలన్నీ తిరిగాం. పేదలకు విద్య, వైద్యం, ఉపాధి సమస్య మీద మేము 35 రోజులు రాజకీయ బస్సు యాత్ర చేస్తే అక్కడ కనపడింది ఏంటంటే నికాల్సైన మనుషులు ఉన్నారు అక్కడ. రాయలసీమలో రాయలు పరిపాలించినటువంటి ఆ భూమిలో ఇలాంటి రాక్షసులు పుడతారని ఎవరన్నా ఊహిస్తారా? అసలు రాయలసీమలో రాయలు పరిపాలించారు, అలాంటి భూమిలో ఇలాంటి రాక్షసులు పుడతారని ఎవరన్నా ఊహిస్తారా? ఇలాంటి వ్యక్తుల్ని, అసలు వార్డు నెంబర్ కూడా పనికిరాని వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా చేసి గెలిపించడం ప్రజల తప్పు కాదు, అసలు సీట్లు ఇచ్చిన వాళ్ళది తప్పు. ఈ కూటమి ప్రభుత్వంలో సీట్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళది తప్పు, ప్రజలది తప్పు కాదు. అక్కడ ఓటు వేసింది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసేశారు కానీ అతను చూసి ఓట్లు వేయాల. అసలు సీట్ ఇవ్వడమే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఆలోచించాలి. మంచివాడని వాళ్ళ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఒక స్త్రీని నిందించడం వల్లనే ప్రతిపక్షంలో ఉన్నాడు, లేకపోతే మళ్ళీ గెలిచేవాడు జగన్మోహన్ రెడ్డి. రైట్. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదని. కాకపోతే రాజేశ్వరి గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని రాయలసీమలో ఉన్న మహిళా లోకం ఎలా చూస్తుంది? ఖచ్చితంగా దీన్ని నిరసిస్తూ ఉంటారు, అపోజ్ చేస్తూ ఉంటారు, దీని గురించి చాలా గట్టిగా విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు అక్కడ రెస్పాన్స్ ఏంటి? అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారమ్మా? ఇప్పుడు మహిళలు సార్ బాగుండాలని ప్రతి ఒక్కరికి కోరిక. కుటుంబ ప్రభుత్వం వచ్చిన రేప్ కేసులు, మర్డర్ కేసులు ఏమీ లేదా, సూపర్ 6 అమలు చేయడం ఆయన కుటుంబ ప్రభుత్వం అసలు ముగ్గురు పొత్తు పోతే ఇలా 60 రోజులు ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. బాగా ముఖ్యంగా 2 పార్టీలో ఫుల్గా కొందరు బయటపడటానికి కొందరు బయటపడలే. ఏమనంటే కరెక్ట్ వచ్చి వదిలిపెట్టగా జగన్ అడ్డ, అది అడ్డ జగన్మోహన్ రెడ్డికి మహిళలు కాపాడండి, మీరంతా మహిళలు కాపాడి ప్రాణ మానలను కాపాడండి, ఏమి తెలియకుండదే కానీ మీరు ప్రతి విషయంలో జగన్ మీద కూర్చొని జగన్ చేసిన సూపర్ 6 బిడ్డ చేసినట్టు ఈ రోజు కాపాడండి, మైనార్టీకి న్యాయం కాదు. ఎవరైనా మహిళలు బలి కూడా ఒక్క ఏ పార్టీ అయినా న్యాయం కావాలి. రత్నాల సింహ అన్నారు, ఏం మీరు చేసింది? రత్నాల సింహ రాజశేఖర్ చేశారు, జగన్మోహన్ రెడ్డి చేసినారు. బాబాయ్ గుడ్డలు అంటారు, ఎన్ని కొట్టిన చంద్రబాబు ఏదో మాట్లాడతారు, ఎందుకు అర్థం కాలేదు. వీళ్ళకి న్యాయం చేయమను, శిక్ష వేయాలి, కేసు వేయాలా? రైట్. ఏది ఏమైనా అరవ శ్రీధర్ పై వస్తున్న ఆరోపణలు కానీ లేదా చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహానికి గురవుతున్నాయి. దీనిపై వాళ్ళ పార్టీ అధినేత ఈరోజు ఒక చర్య తీసుకున్నారు. కాకపోతే అది అరవ శ్రీధర్ తనకు వాలంటరీగా తన వ్యక్తిగత కారణాల వల్ల తను రాజీనామా చేస్తున్నాను విప్ పదవికి అని చెప్తూ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఇటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల పట్ల చాలా నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు వార్ రూమ్. రేపు మరో అంశంతో కలుద్దాం. చూస్తూనే ఉండండి 9+ న్యూస్.